గాంగ్రిడ్జ్ అనే ఒక డచ్ దేశస్థురాలు అడయారులో నివసిస్తూ ఉండేది. ఆమె ఒక 3 రోజులు ఉందామని రమణాశ్రమానికి వచ్చింది. అప్పుడు గాంగ్రిడ్జ్ గారు మన రమణ మహర్షి గారిని పాలి భాషలోని తన్హా అనేది ఉండడానికి కారణమేమిటి అని అడిగింది. తన్హా అంటే పాలి భాషలో దాని అర్థం ప్రతి జీవిలోనూ ఉండే జీవితేచ్ఛ. ఈ జీవితేచ్ఛ, పునర్జన్మ కోసం తపన ఎందుకుంటాయి అని గాంగ్రిడ్జ్ గారు అడిగారు. రమణ మహర్షి గారు దానికి బదులుగా ఈ విధంగా ప్రస్తావించారు. జీవితేచ్ఛ అంటే జీవితం పట్ల ఇచ్ఛ. జీవం ఉంటే జీవేచ్ఛ సహజంగానే ఉంటుంది. అది దాని స్వభావం. ఆ స్వభావాన్నే ఉనికి, కాన్షియస్నెస్ అంటాం. ఈ ఉనికి సత్ అని కూడా అంటాం. ఈ సత్ అనేది నాశనము లేనిది. కానీ ఎప్పుడైతే ఈ జీవం లేదా ఉనికి ఒక నశించే దేహాన్ని ఆశ్రయిస్తుందో, ఆ ఉనికి లేదా జీవం తన నిజమైన స్వభావాన్ని మరచిపోయి దేహభావనగా పూర్తిగా మారిపోతుంది. ఇక ఆ దేహమే నేను అనుకుని ఆ జీవం దేహం ఎలా చెబితే అలా తను ఫీల్ అవుతుంది. ఇక ఆ దేహాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటం పనిగా మారిపోతుంది. దేహం నశిస్తుందేమోనని భయపడుతూ ఆ దేహం చిరస్థాయిగా ఉండాలని తాపత్రయం పడడంతో ఎన్నో దేహములు ధరిస్తూ ఉంటుంది. ఏదో ఒక దేహంలో తృప్తి లభిస్తుందేమోననే ఆశ, కోరికతో. దానినే పునర్జన్మ కోసం తపన అని అంటాం. కానీ నిజమేమంటే తృప్తి దేహములలో లేదు. ఎందుకంటే జీవి యొక్క తృప్తి కేవలం ఆత్మలోనే ఉంది. కావున దేహంతో తదాత్మ్యాన్ని వదిలివేయాలి. దేహాత్మ భావం ఉన్నంతసేపు ఒక ఉపాధి దొరుకుతూనే ఉంటుంది. ఈ జన్మలోనో మరొక జన్మలోనో చివరకు ఆ దేహాత్మ బుద్ధి నశించి ఆత్మలో లీనమయ్యే వరకు జీవుడికి ఉపాధి లభిస్తూనే ఉంటుంది. ఎలా అయితే పైకు ఎగరవేసినటువంటి రాయి నిరంతరం చలనంలో ఉండి చివరకు తన స్వస్థానమైన నేల మీదకు వచ్చి విశ్రమిస్తుంది. రెండో ఎగ్జాంపుల్, ఒక తలనొప్పిని కనుక తీసుకుంటే ఆ తలనొప్పి రాకముందుండే స్థితిని చేరుకునే వరకు అది బాధ పెడుతూ ఉంటుంది. తరువాత తలనొప్పి పోయి స్వస్థితి మిగులుతుంది. నీవు జీవించాలంటే జీవితమును త్యజించాలి. ఆత్మను విడిచి దేహము ఉండలేదు. కానీ దేహము లేకుండా ఆత్మ ఉండగలదు.